యవనస్తులు అంటే ఎవరు? యవనస్తులు అంటే ఎవరైతే మరి ధైర్యంగా ఉంటారు, ఎవరైతే మరి భయపడకుండా అన్ని విషయాల్లో ముందుకు వస్తూ ఉంటారో వారిని ఏమంటారు? యవనస్తులు. సో ఒకవేళ మరి చూడండి, ఈ యొక్క విషయంలో మీరు ఏమైనా వెనకున్నారా? మీరు ఎవరు కూడా వెనకలేరు, మీరు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. హల్లెలూయా. సో బిట్వీన్ 9 to 99 అందరూ కూడా యవనస్తులే. హల్లెలూయా. వృద్ధులు, యవనస్తులు అందరూ కూడా మరి దేవుడు ప్రేమించినటువంటి వారై ఉన్నారు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క యవనస్తులు మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా విధమైనటువంటి మరి అలవాట్లకు గురివైపోయి ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ ఫోన్ ఉంది కదండి, ఇది లేకుండా బ్రతకలేకపోతున్నారు. తెలుసా విషయం? ఇది కంపల్సరీ వాళ్ళకి కావాలి. వాళ్ళకి ఈ ఫోన్ లేకుండా వాళ్ళు ఒక్కరోజు కూడా ఉండలేరు. తెలుసా విషయం? అది వెంటనే వాళ్ళకి ఏం చేయాలి? రీఛార్జ్ చేసేయాలి. వెంటనే వాళ్ళకి ఏం చేయాలి? డేటా లేకపోతే ఇంకా అసలు ప్రాణం పోయినట్టే వాళ్ళకి కదా. యవనస్తులకు ఏం కావాలంటే ఈ యొక్క సెల్ ఫోన్ ఎంతో అవసరంగా ఉంది. దాంట్లో వాళ్ళు మరి ప్రపంచంతో కనెక్ట్ అయిపోయాం అనేటువంటి మరి ఫీలింగ్ వాళ్ళకు వస్తున్నట్లుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. బైబిల్ యవనస్తుల గురించి ఏమంటా ఉంది? మనము యవనస్తులుగా మీరు మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తులు మనం ఏ రీతిగా ప్రతిస్పందించాలి అనేది మనము ఈరోజు చూడబోతూ ఉన్నాం. ప్రియులారా, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. సో యవన కాలములో ఏం మొయ్యాలంట? కాడిని మొయ్యాలి అని బైబిలు సెలవిస్తూ ఉంది. ఈరోజు యవనస్తులు మరి కాడిని మొయ్యాల్సినటువంటి అవసరము ఉన్నది అని మరి మీరు తెలుసుకోవాలి. ప్రియులారా, మీరు ఆ కాడిని మీరు మోస్తూ ఉన్నారా అనేది మీరు పరీక్షించుకోవాలి. యవనస్తులుగా, యవనురాలుగా దేవుడు మీకు ఇచ్చినటువంటి కాడిని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యోక్ని మనము మోస్తూ ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5 విధములైనటువంటి కాడీలు దేవుడు మరి బైబిల్లో మనకు తెలియపరిచి ఉన్నాడు. 5 విధమైనటువంటి కాడీలను మనం మొయ్యడానికి మనము సిద్ధమైపోవాలి. యవనస్తులుగా మనము సిద్ధమైపోవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యవనస్తులకి ఈ లోకంలో చాలా ఆకర్షణలు ఉన్నాయా లేదా కదా? సో మెనీ డిస్టర్బెన్సెస్ అనమాట. వాళ్ళకి మరి ఫ్రెండ్స్ ఒక పక్కన, ఎడ్యుకేషన్ ఒక ప్రక్కన, మరి యవనేచ్ఛలు ఒక ప్రక్కన, లోకాశలు ఒక ప్రక్కన, ఇవన్నీ కూడా ఈ యవనస్తులను అన్ని దిశల్లో వారిని లాగేసుకుంటా ఉంది. సో వారు ఏం చెయ్యాలో వారు తెలియక ఉంటున్నారు, ఎలా జీవించాలో వారికి తెలియకుండా ఉంటున్నారు. మాదిరికరమైనటువంటి జీవితం ఏంటో వారికి తెలియదు, ఎలా జీవించాలి యవనస్తులుగా అనేటువంటి విషయాన్ని వారికి తెలియకుండా వారి యొక్క సొంత ఊహలు లేక లోకము చూపించేటువంటి మార్గాన్ని వారు మరి చూసుకుంటూ వారు వెళ్ళిపోతున్నారు. కానీ ఒక మాదిరి వారికి కనబడట్లేదు. ఒక మాదిరి ప్రకారం ఇలా నేను జీవించాలి, ఇలా నా జీవితాన్ని జీవించుకోవాలి, ఇదిగో పలాని వ్యక్తిని నేను మోడల్గా తీసుకొని, పలాని వ్యక్తిని నేను ఆదర్శంగా తీసుకొని నేను నడుచుకోవాలి అని యవనస్తులు ఆ ఆదర్శాన్ని పెట్టుకోకుండా వెళ్తున్నారు. చాలామందికి ఐడల్స్ ఉన్నారు, అంటే యవనస్తులకు ఆదర్శాలు ఉన్నారు. అవేమిటి తెలుసా? మరి క్రికెట్ స్టార్స్ అనమాట. వాళ్ళు ఆదర్శం అంటే వాళ్ళకి మూవీ స్టార్స్. ఎందుకంటే ఈ టీవీస్లో చూస్తారు, వీడియోస్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో వారికి కనిపెడతారనమాట. ఓహో ఆహా వాళ్ళంతా చాలా గొప్పవారండి, వాళ్ళ లైఫ్ స్టైల్ని చూడండి. ఒక్కొక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఒక్కొక్కళ్ళు కార్లు నడిపిస్తూ ఉన్నారు. ఐ మస్ట్ ఆల్సో బికమ్ లైక్ దెమ్. ఒక్కొక్కళ్ళు మరి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకొని తిరుగుతారు, 10 మంది మరి అబ్బాయిల్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలా నేను ఉండాలి, ఐ నీడ్ టు బీ లైక్ దాట్. అది వాళ్ళ యొక్క ఆదర్శం అయిపోతుంది అనమాట. ఎందుకంటే వారి కనుదృష్టి ఎక్కడుందంటే ఇహలోకం మీద ఉంది. లోకము వారికి చూపించేటువంటి ఆ మెరుపులను వారు చూస్తూ, ఆ ఆడంబరాలను వారు చూస్తూ, ఈ లైఫ్ స్టైల్ మనకు కావాలి, ఇది ఉంటే నాకేంటి
సంతోషం. ఇది ఉంటే నాకేంటి? ఆనందం. ఇది ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఇది ఉంటే నేను ఆనందంగా ఉంటానని యవనస్తులు అనుకుంటూ ఉన్నారు ప్రియులారా. కానీ గమనించండి, బైబిల్ ఏముంటుందంటే ఒక యవనస్తుడు యవన ప్రాయములో ఏం చేయాలంట? మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఎవరిని తలుచుకోవాలి? తన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. సో చాలా ప్రాముఖ్యము. రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. నీ యవన ప్రాయములో ఎవరైతే నేను సృష్టించాడో ఆయనను జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ సృష్టికర్త నీ కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ సృష్టికర్త నీ జీవితం పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ సృష్టికర్త నీ జీవితాన్ని ఒక డైరెక్షన్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఆ సృష్టికర్తను స్మరించి ఆ సృష్టికర్త దగ్గరికి నువ్వు వచ్చి, ప్రభువా నీ మార్గాన్ని నాకు చూపించు, నేను ఏ రూట్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా జీవించాలి నాకు నేర్పించు ప్రభువా అని యవనస్తుడు వచ్చి యేసయ్య ఇచ్చేటువంటి కాడి దగ్గర వచ్చి ఆ కాడిని మోయడానికి సిద్ధమైపోతే ఆ యవనస్తుని యొక్క జీవితం ధన్యంగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రియులారా, అటువంటి జీవితాన్ని యేసయ్య మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చాడంట. పరుగులు పరిగెత్తుకుంటూ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఐశ్వర్యవంతుడు, అన్నీ కూడా ఉన్నాయి. ఆ యవనస్తుని యొక్క బహుశా తల్లిదండ్రులు మంచిగా సంపాదించి పెట్టేశారేమో, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్గా ఆయనకి ఏం కావాలంటే డబ్బంతా ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి దేవుడు కూడా తలుచుకుంటే పరలోకానికి వెళ్ళిపోతే కూడా ఇంకేంటి, అంతా కూడా మనకు వచ్చేసినట్టే కదా అని ఆలోచించి గబగబా యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, యేసయ్య నేనేం చెయ్యాలి? వాట్ షుడ్ ఐ డూ అని యేసయ్యని అడుగుతున్నాడు. యేసయ్య అతన్ని చూసి, బైబిల్ అంటా ఉంది, యేసయ్య అతన్ని చూసి ప్రేమించి అనుంది. హల్లెలూయా. జీసస్ లుక్డ్ అట్ దట్ యంగ్ మ్యాన్ అండ్ హీ లవ్డ్ హిమ్. ఆ యవనస్తుని చూసి ఆ యవనస్తుని యేసయ్య ప్రేమించాడు. హల్లెలూయా. టుడే యవనస్తులారా, గాడ్ లవ్స్ యూ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను చూసి ఆయన ప్రేమిస్తూ నిన్ను సన్మార్గములో నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా యేసయ్య కాడిని మోయడానికి మనము సిద్ధమైపోవాలి. మీకు తెలుసా విషయం? ఇండియాలో 25 వయస్సు కలిగినటువంటి వారి అంటే 25 years కంటే క్రింద వయసులో ఉన్నటువంటి వారి యొక్క సంఖ్య ఎంత ఉందో తెలుసా మీకు? 50% కంటే ఎక్కువ ఉందంట. మోర్ దాన్ 50% పీపుల్ ఆర్ అండర్ 25 years. 25 కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు 50% ఇండియా దేశంలో. ఇంకోటి ఏంటంటే 35 కంటే తక్కువగా ఉన్నటువంటి వారు బిట్వీన్ 25 and 35 years టోటల్ చూస్తే 65%. అంటే భారతదేశంలో యవనస్తులు సగంకి సగం యవనస్తులు ఉంటున్నారు కదా. సో ఆల్మోస్ట్ 60% ఆర్ యంగ్ పీపుల్. కనుక మనం యవనస్తుల్ని ఎంతగా మనం ప్రేమించి, ఎంతగా మనం వాళ్ళని నడిపించాలి, ఎంతగా దేవుని మార్గాన్ని వారికి మనం చూపించాలి, ఎంతగా యవనస్తులు వారికి మాదిరి కావాలి. వాళ్ళకి దే నీడ్ అ మోడల్ ఇన్ దేర్ లైఫ్స్. ఎందుకంటే వారు ఇటు అటు చూస్తూ, లోకాన్ని చూస్తూ, ఆడంబరాలు చూస్తూ, ధనాన్ని చూస్తూ, జీవితంలో ఏం చెయ్యాలో వారు తోచక కొట్టుమిట్లాడుతూ ఉన్నారు యవనస్తులు ఈ దినముల్లో. ఇటువంటి యవనస్తులను యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసయ్య ప్రేమించి వారి వైపు చూస్తూ కొన్ని మాటలు అంటున్నాడు. మొదటిగా యవనస్తులారా, మీరు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే అధికారానికి లొంగిపోవాలి. ఏం చేయాలి? అధికారము. యూ నీడ్ టు సబ్మిట్ టు అథారిటీ. యవనస్తులుగా జనరల్గా ఏంటంటే, నేను ఎవరి మాట వినని అంటాడు వాడు కదా. నాన్న మాట వినని అంటాడు, డాడీ మాట వినని అంటాడు, నా సొంతమే అని బండేసుకొని పారిపోతాడు, లేక నా ఇష్టమే అని చెప్పి ఆమె తన సొంత పనులు చేయడానికి ఆశపడుతుంది. సో యవనస్తులు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని ఆశపడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇండిపెండెన్స్ కాదు బాబు, నువ్వు నిజంగా స్వేచ్ఛ నీకు కావాలంటే నా కాడిని నువ్వు ఏం చేయాలి? మొయ్యాలి. హల్లెలూయా. యవనస్తులారా, దేవుని కాడిని మోసినప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం అనేది నీకు కలుగుతా ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో హౌ డు యు సబ్మిట్ టు అథారిటీ? ఎలా మనము లోబడాలి అనేది బైబిలు మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి, మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మనకు ఈ చక్కటి విషయాలు ఉన్నాయి. ఎఫెసీ 6వ అధ్యాయములో, పిల్లలారా మీరేం చేయాలి? మీ తల్లిదండ్రులకు
లోబడాలి అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు తల్లిదండ్రులకు లోబడకపోతే ప్రియులారా, గతంలో తర్వాత ఏమవుతుందో తెలుసా? నువ్వు మరి పెద్దవాడయ్యాక నీ బాస్కి నువ్వు లోబడవు. నువ్వు పెద్దవాడయ్యాక, వృద్ధుడయ్యాక మరి నీవు ఈ యొక్క లోకములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారులకు నువ్వు లోబడవు. ఎందుకు? నువ్వు చిన్ననాటి నుండి ఏం చేసావు? లోబడట్లేదు కనుక పెద్దవాడయ్యాక కూడా నువ్వు ఏం చేస్తావు? లోబడవు. You will not be obedient to your parents. If you are not obedient to your parents, you will not be obedient to your boss. You will not be obedient to your teachers. నీ యొక్క టీచర్స్ కాదు, నీ యొక్క బాస్ కాదు. ఇప్పుడు నీవు వివాహం చేసుకున్న తర్వాత నీ భర్తకు, నీ భార్యకు కూడా నువ్వేం చెయ్యవు? లోబడవు. కుటుంబం ఏమైపోతుంది? చన్నాభిన్నంగా అయిపోతుంది. కనుక యేసయ్య మనకు నేర్పించేటువంటి మొదటి పాఠం ఏంటంటే లోబడము. లెట్ us learn to submit to authority. అధికారానికి మనం ఏం చేయాలి? లోబడాలి. యవనస్తులుగా దేవుడు మీ జీవితంలో పెట్టినటువంటి అధికారం ఏంటంటే తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. వారు చెప్పేటువంటి మాటలకు మీరేం చేయాలి? లోబడాలి. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎంతో ప్రాముఖ్యం అది అని బైబిల్ మరి సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, ఆత్మీయ విషయములో మనము ఈ యొక్క మొదటి విషయం మనం నేర్చుకోవాలి. రెండవది ఏంటో తెలుసా? మనము లూకా సువార్త ఈ మాట మనం చూస్తున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవడం అనేది రెండవ కాడి. యవనస్తులుగా మరి తన్ను తాను మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆకర్షణలు ఉంటాయి. లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, శరీర సంబంధమైనటువంటి మరి కోరికలు, వాంఛలు, వాటన్నిటినీ కూడా బైబిల్ ఏమంటుందంటే యూ మస్ట్ లెర్న్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఉపేక్షించుకునేటువంటి మరి విధానమును నేర్చుకోవాలి. హల్లెలూయా. లెర్న్ టు కంట్రోల్ యువర్ ఇమోషన్స్. నీకు ఉన్నటువంటి భావోద్రేకాలను కంట్రోల్ చేసుకోవడం. సడన్గా కోపం వచ్చేస్తా, సడన్గా ఏదో చేసేయాలని, సడన్గా మరి ఆ పని ఈ పని చేయాలని యవనస్తులుగా మీరు ప్రాకులాడుతూ ఉంటారు. బట్ లెర్న్ టు కంట్రోల్, లెర్న్ సెల్ఫ్ కంట్రోల్. రెండవ కాడి ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. యూ మస్ట్ లెర్న్ టు కంట్రోల్ యువర్ ఇమోషన్స్, లెర్న్ టు కంట్రోల్ యువర్ ఫీలింగ్స్, లెర్న్ టు కంట్రోల్ యువర్ బాడీ. నీ శరీరాన్ని మరి నువ్వు అదుపులో పెట్టుకోవాలి. యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో అని పౌలు గారు తిమోతికి, తీతుకు కూడా రాస్తూ ఉన్నాడు. యవనస్తులుగా యవనేచ్ఛల నుండి మనము దూరంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు మనం యవనిచ్చలు పడిపోతే, యవన ప్రాయములో యవనిచ్చలు మీరు పడిపోతే మరి మీ యొక్క జీవితం పూర్తిగా నాశనం అయిపోతుందని మీకు గ్యారంటీగా చెప్తూ ఉన్నాను. ఇఫ్ యూ లివ్ ఇన్ సిన్, నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత వివాహం అనేది పాడైపోతుంది. తర్వాత మరి సంబంధాలు తెగిపోతాయి. ఎన్నో కష్టాలు ఉంటాయి. కనుక నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకొని మరి పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యను లోబడి యేసయ్య నీకు అనుగ్రహించేటువంటి కాడిని నువ్వు మోయడానికి మరి ఆశపడి నువ్వు ఇష్టపడాల్సిందిగా నీకు మనవి చేస్తూ ఉన్నాను. క్వీన్ విక్టోరియా అనేటువంటి గొప్ప మహారాణి డ్రైవర్ని కోరుకుందనమాట. నాకు మంచి డ్రైవర్ కావాలి అని మరి పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టింది. అడ్వర్టైజ్మెంట్ పెట్టినప్పుడు అందరూ వచ్చేసారు. ఎందుకంటే మహారాణి యొక్క డ్రైవర్ అంటే చాలా గొప్ప పదవి కనుక పెద్ద లైన్ కట్టేశారు. అందరూ లైన్ కట్టేసి నిలబడినప్పుడు మహారాణి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ తీస్తూ ఉందన్నమాట. ఇంటర్వ్యూ తీసుకుంటూ నీకెంత అనుభవం ఉందంటే నాకు 20 సంవత్సరాల అనుభవం ఉందండి, అంత అనుభవం ఉందండి, ఇంత అనుభవం ఉందండి అని అంటారు. ఆమె ఒక ప్రశ్న వేసింది, అందరిని అడిగింది అనమాట. ఒకవేళ మరి నేను కొండ మీద ఉన్నానంటే, కొండ మీద మనం వెళ్తున్నామంటే మీరు ఎంత మీకున్నటువంటి మరి డ్రైవింగ్ స్కిల్స్ ఎలా చూపిస్తారు, మీకున్నటువంటి ఆ యొక్క వాహనాన్ని నడిపించేటువంటి నైపుణ్యత మీరు ఎలా చూపించగలరు అని అంటే కొంతమంది ఏమన్నారంటే, మహారాణి గారు నేను ఆ యొక్క కొండ యొక్క అంచు దగ్గరను కూడా మిమ్మల్ని తీసుకెళ్ళిపోగలను, ఏమి మీరు పడరు, అసలు మీరుకేం
డేంజర్ ఉండదు. ఆ అంచు వరకు కూడా మనం వెళ్ళినా సరే మీరు ఏమవుతారు? సురక్షితంగా ఉంటారు. ఇది గ్యారంటీ అని అంటున్నారు. అందరూ అలా అన్నారన్నమాట. మీరేం భయపడకండి, కొండల దగ్గర ఉన్నా సరే మీకు ఏమి కాదు, మేము ఉన్నాం కదా అని అన్నారు. ఇంకో అతను ఏమన్నాడంటే, మహారాణి గారు మీరు చాలా విలువైనటువంటి వారండి, మీరు విలువైనటువంటి వారు కనుక నేనేం చేస్తానంటే, ఎంత దూరంగా ఉంటే కొండ యొక్క ఆ యొక్క అంచు దగ్గర నుండి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉంటాను, కానీ మిమ్మల్ని మాత్రం ఆ ఎడ్జ్లోకి, ఆ డేంజర్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళను అని చెప్పాడు. హల్లెలూయా. చూసారా, మహారాణి ఆ వ్యక్తిని ఎన్నుకున్నది. ఎందుకంటే ఇతను ఏం చేశాడంటే, అక్కడ ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం దగ్గర నుండి ఏం చేశాడు? దూరంగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరున్నారు అని బండిలో? మహారాణి గారు. మహారాణి గారికి ఎటువంటి అపాయము రాకూడదు కనుక మనం ఎంత దూరంగా ఉంటే అంత దూరం ఉండడం మంచిది అని చెప్పి దూరంగా నేను తీసుకెళ్తాను అన్నప్పుడు ఆ వ్యక్తిని ఆమె డ్రైవర్గా ఎంచుకున్నది. ప్రియులారా, యవనస్తులారా, మీరు కూడా మీకు ప్రమాదం కనిపించినప్పుడు డేంజర్ దగ్గర నుండి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచిది. యవనేచ్ఛల నుండి బైబిల్ ఏముంటుందంటే పారిపో. యవనేచ్ఛల నుండి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు మీరు చూస్తూ ఉంటే మరి సడన్గా భయంకరమైనటువంటి బొమ్మలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. మీరేం చేయాలంటే యవనస్తులుగా రిస్ట్రిక్టెడ్ మోడ్లోకి మీరు పెట్టండి మీ ఫోన్స్ని. దాంట్లో ఒక రిస్ట్రిక్టెడ్ మోడ్ అని ఉంటుంది యూట్యూబ్లో. ఆ రిస్ట్రిక్టెడ్ మోడ్లో మీరు పెట్టండి మీ ఫోన్స్ని. మరి అనవసరమైనటువంటి బొమ్మలు రాకుండా ఉంటాయని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ డిలీట్ ఆల్ అన్నెసెసరీ యాప్స్. నా దగ్గర ఫేస్బుక్ తీసేసాను, ఇన్స్టాగ్రామ్ తీసేసాను. మరి ఉపవాస ప్రార్థనలో ఏం చేశానంటే ఈ యొక్క యూట్యూబ్ను కూడా డిలీట్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మన జీవితాలను మనం కాపాడుకోవాలి కదండి. హల్లెలూయా. మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలు, మన జీవిత విధానాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకున్నది కనుక పనికిరానటువంటి ఈ విషయాలు మనకి ఎందుకు అని చెప్పి నేను ఏం చేశాను? తీసిపారేశాను. ఎందుకంటే మనము ఆత్మీయులైనటువంటి వారము. దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు కనుక ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇహలోకస్తమైనటువంటి ఏ విషయాలు కూడా నాకు వద్దు, పనికిరానటువంటి విషయాల దగ్గరికి నేను వెళ్ళను అనిచ్చంటి ఒక చక్కటి తీర్మానాన్ని యవనస్తులుగా మనం తీసుకోవాలి. హల్లెలూయా. డిలీట్ ఆల్ దోస్ అన్నెసెసరీ థింగ్స్ ఇన్ యువర్ సెల్ ఫోన్. అన్నెసెసరీ ఫ్రెండ్షిప్స్, అనవసరమైనటువంటి స్నేహాలు, అనవసరమైనటువంటి బంధాల్లో నుండి మీరు దూరంగా ఉండాలి. యవనస్తులారా, మీ ఆత్మీయ జీవితాలు కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? బైబిల్ ఏముంటుందంటే నీ శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. అంతవరకు బాగుంది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ శరీరమును నువ్వు పాడు చేసుకుంటే దేవుడే నిన్ను పాడు చేస్తాడు. అమ్మో కదా, అక్కడ డేంజర్ ఉంది కదా. కనుక యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. యవనస్తుడుగా దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. యేసయ్యను నువ్వు అంగీకరించావు. యేసయ్య నా సొంత రక్షకునిగా నా హృదయంలో రాను నువ్వు అంగీకరించావు కనుక అంతవరకు బాగుంది. దేవుడు నీలో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. యవనస్తుడుగా నీ జీవితం, నీ ఆలోచన, నీ జీవిత విధానము, నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా నువ్వు జీవిస్తూ పరిశుద్ధంగా జీవించాలి దేవుని కోసం. ఎందుకంటే ఒకవేళ నువ్వు జీవించకపోతే బైబిల్ ఏముంటుందంటే నీ ఆలయాన్ని నువ్వు కాపాడకపోతే దేవుడే నిన్ను పాడు చేస్తాడు. అంటే దేవుని యొక్క తీర్పు రావచ్చు. కనుక మనం జాగ్రత్తగా జీవించాలి. ప్రియులారా, బీ వెరీ కేర్ఫుల్ హౌ యు లివ్. అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నీ రక్షణను పోగొట్టుకోకుండా, దేవునికి ఇచ్చినటువంటి ఆత్మీయతను పోగొట్టుకోకుండా, నరక మార్గంలో నువ్వు వెళ్ళిపోకుండా పరలోక మార్గంలో నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నీకు తెలియదు నరకం ఎట్లా ఉంటుందో. ఎందుకంటే నీకు తెలియదు మరి ఆ యొక్క ఆత్మీయ ప్రపంచం ఏ రీతిగా ఉందో నీకు తెలియదు. కనుక నీకు మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను, బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మరి మీ యొక్క జీవితాలు మార్చుకొని పరలోక మార్గంలో వెళ్ళండి. నరకములు ఒక్కసారి అడుగు పెడితే మరలా బయటికి రావడానికి అవకాశము లేదు. జీవితం పాడు చేసుకున్నట్లయితే మరలా తిరిగి వెనక రావడానికి అవకాశము లేదు. కనుక ప్లీజ్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా మీ జీవితాలను కాపాడుకోండి. మొదటిగా మనం నేర్చుకున్నటువంటి కాడి ఏంటంటే లోబడడం అనేటువంటి కాడి. అధికారానికి లోబడడం అనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా.
నేను ఆ పాఠాన్ని నేర్చుకున్నాను నా జీవితంలో. మీరు కూడా ఆ పాఠాన్ని నేర్చుకోండి. ప్లీజ్ సబ్మిట్ టు అథారిటీ. దేవుడు ఎవరైతే మీ పైన పెట్టాడో వారికి లోబడండి. అందుకే బైబిల్ అంటుంది, భార్యలారా భర్తలకు లోబడండి. లెర్న్ టు సబ్మిట్ టు యువర్ హస్బెండ్, లెర్న్ టు సబ్మిట్ టు అథారిటీ. మీ బాస్కి లోబడండి. ప్రత్యేకంగా ఎవరైతే మరి దేవుల్లో ఉన్నారో వారికి లోబడడం ఇంకా చాలా ముఖ్యం కదా. సో సంఘ కాపరికి లోబడ్డం, సంఘంలో ఉన్నటువంటి మరి దేవుని ఆత్మకు లోబడ్డం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రెండవది ఏంటో మీకు చెప్పాను. రెండవది ఏంటంటే మనల్ని మనము అపేక్షించుకోవాలి. ఆ అపేక్షించుకునేటువంటి కాడిని మనము మొయ్యాలని బైబిలు సెలవిస్తూ ఉంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మూడవది చూడండి అమ్మా. మూడవది ఏంటో తెలుసా? మూడవ కాడి, దేవుడు మనకిచ్చేటువంటి మూడవ కాడి యవనస్తులుగా గాడ్ వాంట్స్ టు గివ్ యూ వన్ మోర్ కాడి. ఈ కాడి అనేటువంటి మాట వినేటప్పటికీ మనం భయపడతాం. కాడి అంటే ఏంటండి? ఒక దగ్గరే ఉండిపోవాలి, ఫ్రీడమ్ ఉండదు, మరి ఇటు అటు కదలడానికి ఉండదు అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే నా కాడి ఎలాంటిదంట? సులువైనది. హల్లెలూయా. మై యోక్ ఈజ్ ఈజీ, మై బర్డెన్ ఈజ్ లైట్. ఆ కాడి ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు అటు ఇటు కదిలిపోకుండా నువ్వు స్థిరంగా ఉండాలి అని దేవుడు కాడిని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గుర్రం పరిగెత్తేటప్పుడు దానికి ఏం చేస్తారు? రెండు కళ్ళకి ఏం కడతారు? ఆ యొక్క బ్రిడ్లు అంటారు. దాన్ని కట్టినప్పుడు ఆ గుర్రం ఇటు అటు వెళ్లకుండా స్ట్రైట్ రోడ్లో వెళ్తుంది. అదే రీతిగా మనము కూడా యేసయ్య కాడిని మోసుకున్నప్పుడు ఇటు అటు మనం కదిలిపోకుండా సన్మార్గములో మనము నడుస్తామని దేవుడు మనకు తన కాడిని ఇస్తా ఉన్నాడు. మూడవ కాడి ఏంటంటే మనము కష్టపడి పని చేయాలి. ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. హల్లెలూయా. యాజ్ యంగ్ పీపుల్ కష్టపడి మీరు చదువుకోవాలి, కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, కష్టపడి మీ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కూడా మీరు ఆశపడాలి. హల్లెలూయా. ఉద్యోగం వస్తే సరిపోదు, వర్క్ హార్డ్, గో అప్, పైకి వెళ్ళండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే మీరు తోకగా ఉండొద్దు. ఆయన చిత్తం ఏంటి? తలగా మిమ్మల్ని పెట్టాలని ఆశపడుతుంది. గాడ్ వాంట్స్ టు రైజ్ యూ అప్. ఆ ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉన్నత స్థాయికి నువ్వు ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక మంచి కంపెనీలో నేను పెట్టాడు, ఒక మంచి మల్టీనేషనల్లో నేను పెట్టాడు, ఒక మంచి మరి కంపెనీ నీకు ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. కనుక యూ నీడ్ టు వర్క్ హార్డ్. అక్కడ కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి వెళ్ళు, దేవుని నామాన్ని మయంపరచు. అక్కడ హల్లెలూయా, దేవుని నామాన్ని ఘనపరచు. ఆ స్థాయిలోనూ ఉంటూ దేవుని నామాన్ని మయంపరిచినప్పుడు ఎంత ఘనత దేవునికి. హల్లెలూయా. దానియేలులాగా నువ్వు ఉండు కదా, నెహెమ్యాలాగా నువ్వు ఉండు. దేవుని కోసం ఉన్నత స్థాయికి ఎదిగి అక్కడ దేవుని నామాన్ని మయంపరిచినప్పుడు దేవుడు ఎంతగా మయంపరచబడతాడు, ఎంతగా దేవుడు ఘనపరచబడతాడు, ఎంతగా ప్రజలు దేవుని గురించి తెలుసుకుంటారు. కనుక కష్టపడి పనిచేయడం అనేది మనం నేర్చుకోవాలి యవనస్తులుగా. లెర్న్ టు వర్క్ హార్డ్. ఎప్పుడు కూడా యవనస్తులకి ఏదని చెప్తే నేను చేయనులేమ్మా, నువ్వే చేయి అంటాం కదా. యవనస్తులకి ఎప్పుడు కూడా వాళ్ళు భారం మోయడానికి, కష్టపడడానికి ఇష్టపడరు. కానీ బైబిల్ ఏముంటుందంటే యవనస్తులు మీరు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. పౌలు ఏమంటాడో తెలుసా? ఒకవేళ నువ్వు కష్టపడి పని చేయకపోతే నీకు ఆహారం లేదు, తినకండి ఆహారం అంటాడు పౌలు కదా. ఇఫ్ వితౌట్ వర్కింగ్ డోంట్ ఈట్. పని చేయకపోతే తినకండి, పని చేసి మీరు భోంచేయండి అంటాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఆదామును సృజించినప్పుడు ఆదామును ఏదేని తోటలో వేసి హాయిగా నిద్రపోని చెప్పలేదు దేవుడు. ఏదేని తోటలో పెట్టినప్పుడు ఆయనకు పని అప్పచెప్పాడు. హీ సపోజ్ టు లుక్ ఆఫ్టర్ ద గార్డెన్. ఆ తోటను ఆయన చూసుకోవాలి, ఆ తోటను కాపాడాలి, ఆ తోటలో ఆయన ఉంటూ ఆ తోట యొక్క రక్షణ ఆయన చెయ్యాలి. కనుక నువ్వు ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా మీకు పనులు ఉంటాయి, మర్చిపోకండి. హల్లెలూయా. ఈ పనులు మిమ్మల్ని వదిలి వెళ్ళదు. ఇన్ హెవెన్ ఆల్సో యూ హ్యావ్ వర్క్. దేవుడు నీకు పరలోకంలో కూడా మిమ్మల్ని ఖాళీ కూర్చోబెట్టాడు. ఆయన మీకు పనులు అప్పచెప్తాడు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని దేవుడు పరలోకములో కూడా మీకు బాధ్యతలు మీకు ఇస్తాడు, మీకు మరి పనులు అప్పగిస్తాడు. మరి ఈ లోకములో నమ్మకంగా ఉంటే పరలోకములో మరి ఉన్నత స్థాయిలో మీరు ఉంటారు, అనేక గొప్ప స్థాయిలో మీరు ఉంటారు. కనుక అక్కడ కూడా పనులు మీకు ఉన్నాయని మీరు మర్చిపోకండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో నాలుగవది మనం చూద్దాం. యవనస్తులుగా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి నాలుగవ మరి కాడి ఏంటంటే మనము భయభక్తులు కలిగి జీవించడము. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనము. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం.
నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎవరితో మనం చేయాలంటే ఇవన్నీ ఎవరితో వెంటాడాలి? ప్రభువును ప్రేమించు వారితో. అవునా? అంతే ఉందా? మరొకసారి చదవండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా, ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును. నువ్వు ఒంటరిగా దీన్ని వెంబడించడం కాదు. నువ్వు ఎలా వెంబడించాలి? ప్రభువును ప్రేమించే వారితో కలిసి నువ్వు నడవాలి. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా నువ్వు ఓడిపోతావని దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏమంటాడంటే ప్రభువును ప్రేమించేటువంటి వారికి, ప్రార్థించేటువంటి వారికి, మరి ప్రార్థన చేసేటువంటి వారితో పాటు నువ్వు కలిసి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగాలి. ప్రియులారా, గాడ్ డిడ్ నాట్ మేక్ యూ ఇండిపెండెంట్. దేవుడు మనల్ని ఇండిపెండెంట్గా చేయలేదు, ఇంటర్ డిపెండెంట్గా చేశాడు. ఎలా చేశాడు? ఒకరి మీద ఒకరు మనం ఆధారపడి ఉండాలి. నేను 10th క్లాస్ కంప్లీట్ చేసినప్పుడు 10th క్లాస్ టైంలో ఎగ్జామ్స్ రాశాక మరి దేవుడు మరి తన అనాది సంకల్పం చెప్పున నాకు ఒక చక్కటి యవనస్తుల గుంపును నాకు ఇచ్చాడు. ఈరోజు కూడా మరి వారు నాతో పాటు ఉన్నారు. ఈరోజు కూడా మేము కలిసి చక్కటి సహవాసం చేస్తూ ఉంటాం. యవనస్తులు, కానీ వాళ్ళకి దేవుడంటే ప్రాణం. హల్లెలూయా. దే లవ్డ్ గాడ్ అండ్ దే వర్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుని కోసం మండుతూ ఉన్నటువంటి యవనస్తులు అనమాట. హల్లెలూయా. ఆ యవనస్తుల యొక్క గుంపులోకి దేవుడు నన్ను నడిపించినప్పుడు నేను చాలా సంతోషించాను, ఎంతో హ్యాపీగా అయ్యాను. ఎందుకంటే నేను అప్పటి వరకు ఒంటరిగా నా ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాను, కానీ ఈ యవనస్తులు వచ్చిన తర్వాత నా ఆత్మీయ జీవితం ఎంతో బలపరచబడింది. హల్లెలూయా. వాళ్ళు చక్కగా సంతోషంగా ఉంటారు యవనస్తులుగా, మరి అన్ని విధాలుగా నవ్వుతూ ఉంటారు. కానీ వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వారు ప్రభువును ప్రేమించినటువంటి వారు. హల్లెలూయా. ప్రభువును ప్రేమించేటువంటి యవనస్తులు, ప్రభు పరిచర్యను ప్రేమించినటువంటి యవనస్తులు, ప్రభువు కొరకు ఆసక్తి కలిగినటువంటి యవనస్తులు. నా ప్రార్థన ఏమైందంటే, కనెక్ట్ విత్ సచ్ యంగ్ పీపుల్. అలాంటి యవనస్తులతో పాటు నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. ఇహలోక సంబంధమైనటువంటి యవనస్తులు ఏం చేస్తారంటే, నిన్ను వేరే రూట్లో తీసుకెళ్తారు. తర్వాత నువ్వు ఆత్మీయంగా చల్లబడిపోతావు, ఆత్మీయ జీవితం నీకు ఉండదు. కానీ ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నారో అలాంటి వారితో మీరు కనెక్ట్ అయి ఉంటే యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బి ఆన్ ఫైర్. దేవుని కోసం నువ్వు మండుతూ ఉంటావు. హల్లెలూయా. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు 10th క్లాస్ టైంలో ఈ జిల్లా పరిషత్ స్కూల్లో కూర్చొని రాత్రి అక్కడ చిన్న మంట వేసుకొని గిటారు పట్టుకొని పాటలు పాడుతూ ప్రభుని మేము స్తుతించేవాళ్ళం. యవనస్తులుగా రాత్రంతా కూడా ఉపవాస ప్రార్థన మేము చేశాము. యవనస్తులుగా సాక్ష్యాన్ని పంచుకుంటూ 1-to-1 ఇవాంజలిజం చేశాం. యవనస్తు మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి మరి వాళ్ళకి పరిచర్య చేస్తూ సువార్తను ప్రకటించాము. దేవుని కోసం గొప్ప కార్యాలు యవనస్తులుగా మేము చేశాము. ఆ చక్కటి బృందాన్ని దేవుడు మాకు ఇచ్చాడు కనుక, ఆ ఆత్మీయ గుంపులో నేను ఉన్నాను కనుక ఈరోజు మీ ముందు నిలబడుతూ ఉన్నాను. హల్లెలూయా. లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. మరి ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హావ్ బీన్ డూయింగ్. కానీ దేవుడు నన్ను తీసుకెళ్ళి ఒక చక్కటి యవనస్తుల యొక్క గుంపులో నన్ను పెట్టాడు. ఆత్మీయులు అయినటువంటి వారు కనుక ఈరోజు వరకు కూడా ఆ సహవాసం నాకు ఉన్నది. ఈరోజు వరకు కూడా మరి వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను. మేము కలిసి చక్కటి సహవాసం కలిగి ఉంటాం. దేవుని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే, అలాంటి యవనస్తులతో నువ్వు కనెక్ట్ అయి ఉండు. మందిరంలో నువ్వు కనెక్ట్ అయి ఉండు. మందిరంలో ఉన్నటువంటి యవనస్తులతో కనెక్ట్ అయి ఉండు. మందిరంలో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలతో పాటు సహవాసం కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యవనేచ్ఛల నుండి మనము పారిపోవాలి, మన జీవితాలను కాపాడుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోజు రోజుకి మరి జీవిత విధానం అనేది మారిపోతుంది. మీకు తెలుసా విషయం? లైఫ్ స్టైల్ ఇస్ చేంజింగ్. జీవిత విధానం మారిపోతుంది. దాంతోపాటు స్టాండర్డ్ కూడా మారిపోతుంది. క్రైస్తవుల్లో, అమెరికాలో క్రైస్తవుల్లో మరి 50% డైవర్స్ కేసు ఉంది. అక్కడ తెలుసా మీకు? అమెరికాలో క్రైస్తవుల్లో 50% హ్యావ్ డైవర్సెస్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళు 50% వాళ్ళు వివాహం చేసుకొని మళ్ళీ విరగొట్టేసుకుంటారు, వివాహం చేసుకొని మళ్ళీ విరగొట్టేసుకుంటారు, విడిపోతూ ఉంటారు. సో ఈ రీతిగా దే సపరేట్ సో మచ్. ఎందుకంటే వాళ్ళు వారి యొక్క జీవితాన్ని వాక్యం మీద కట్టుకోకుండా వారి స్టాండర్డ్ని వారు తగ్గించేశారు.
లోకానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనము భయభక్తులు కలిగి జీవించాలి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. యవనస్తులుగా మనము మన యొక్క డ్రెస్సింగ్ ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా మనం జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. మీరు అమెరికాకి వెళ్తే మీరు చూస్తారు, వాళ్ళందరూ ఇది చర్చేనా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా చాలా ఫార్మల్గా ఉంటారు. టీషర్ట్ వేసుకుంటారు, చిన్న షార్ట్ వేసుకొని వచ్చేస్తారు వాళ్ళు మందిరానికి. ఇదేంటారు బాబు, ఎక్కడికి వచ్చాను అనుకుంటారు మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే కదా. చాలా ఫార్మల్గా, చాలా క్యాజువల్గా ఉంటారు. సో వారి జీవిత విధానాన్ని మనం చూస్తే మరి బైబిల్ ఏముంటుందో చూడండమ్మా. ఈ యొక్క మరి 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 22వ వచనములో బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనం ఏ రీతిగా జీవించాలి, మన ప్రవర్తన, మన నడవడిక, మన యొక్క మరి వస్త్రధారణ, మనము మరి మాదిరికరంగా మనం జీవించాలి. 1 తెస్సలోనిక 5:22లో ప్రతి విధమైనటువంటి కీడుకు ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. హల్లెలూయా. సో తీతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, తీతు గ్రంథము 2:12, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను మనం విసర్జించి ఈ లోకములో ఎలా జీవించాలి? స్వస్థ బుద్ధితో, నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. స్వస్థ బుద్ధి, నీతియు భక్తి, ఈ 3 విషయాలు మనం కలిగి బ్రతకాలి. నీ యొక్క తలంపులు భ్రష్టంగా మారిపోకూడదు, నీ జీవితము లోకానుసారంగా మారిపోకూడదు, నీ ఆలోచన విధానము లోకానుసారంగా మారిపోకుండా భక్తి కలిగి జీవించాలి యవనస్తులారా అని బైబిలు హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ నాట్ టేకింగ్ యువర్ ఫన్ అవే. దేవుడు నీకు ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని తీసివేయట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆనందించు, సంతోషించు, గంతులేయి, అన్నీ కూడా చేయి, కానీ భక్తి కలిగి జీవించు, ఆయనతో సత్సంబంధం కలిగి జీవించు, పరిశుద్ధ జీవితాన్ని జీవించు అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. 5వది మనం చూద్దాం. దేవుడు ఇచ్చేటువంటి 5వ కాడి ఏంటంటే, ఆయన సేవను మనం చేయాలి. యవనస్తులుగా ఏం చేయాలి? దైవ సేవలో మనం పాల్పంచుకోవాలి. బీ జెలస్ ఫర్ గాడ్. దేవుని కోసం ముందడుగువి. దేవుని కోసం నేను చేస్తాను, దేవుని కోసం ఈ పని చేస్తాను, నేను ఇదిగో దేవుని సేవని నేను చేస్తానని చెప్పి ఆశ కలిగి నువ్వు ముందడుగువే. 1 కొరింథీ 15:58 వచనంలో పౌలు ఈ మాటలు అంటూ ఉన్నాడు. చూద్దాం. పౌలు భక్తుడు 1 కొరింథీ 15:58 వచనంలో ఈ చక్కటి మాట్లాడు. ప్రభు కార్యావృద్ధి నందు ఎప్పటికీ మీరేమై ఉండాలి? ఆసక్తులై ఉండాలి. ఆసక్తితో మీరు చేయాలి పని. దేవుని కోసం ఆసక్తి కలిగి జీవించండి. నేను యేసయ్య కోసం ఏం చేయగలను, నేను యేసయ్య కోసం ఏమైనా చేయగలనా, నేను యేసయ్య కొరకు ఏం చేస్తానని ఒక ఆశ, ఒక ఆసక్తి కలిగి నీ దేవుణ్ణి మహిమపరచు. ఆయన కోసం నువ్వు సేవ చేయి. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. క్రమక్రమంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు, నీకు పరిచర్యను ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. మరి నువ్వు చేసేటువంటి పనుల్లో నీకు తోడై ఉంటాడు. ఎప్పుడైతే వెన్ యూ సర్వ్ హిమ్, ఆయనకు నువ్వు సేవ చేసినప్పుడు దేవుడు నేను అనేక మందికి ముందు నిలబెట్టి అనేక మందికి నేను ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని సేవను మనం చేయడానికి మనం సిద్ధమైపోదాం. దేవుని యొక్క కాడిని మోయడానికి మనము సిద్ధమైపోదాం. 5 కాడిల గురించి చెప్పాను. మొదటి కాడి ఏంటంటే ఏం చెయ్యాలి? దేవుడు మనం ఏం చెప్తున్నాడు? అధికారానికి లోబడాలి. We have to bear the yoke of authority. అధికారానికి లోబడేటువంటి కాడిని మనం మోయాలి. రెండవది, మనల్ని మనము అపేక్షించుకునేటువంటి కాడిని మనము మొయ్యాలి. పాప విషయాలను మనము ప్రక్కన పెట్టాలి. లెర్న్ టు కంట్రోల్ యువర్ బాడీ. నీ శరీరాన్ని, నీ తలంపులు, నీ జీవితాన్ని కంట్రోల్ చేసుకునే మరి కృపను ఇవ్వమని నువ్వు ప్రార్థించాలి. మూడవది ఏంటో తెలుసా? కష్టపడి పనిచేసేటువంటి కాడిని నువ్వు మొయ్యాలి. నాలుగవది, భక్తి జీవితం అనేటువంటి కాడిని నువ్వు మొయ్యాలి. 5వది, దేవుని పరిచర్య అనేటువంటి కాడిని నువ్వు మొయ్యాలి. ప్రియులారా, ఈ 5 కాడిలను నువ్వు మొయ్యాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. యవనస్తులుగా మరి మీ జీవితాలు ఆశీర్వదించబడాలని, మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అన్ని విధాలుగా మీరు దీవించబడాలని మరి నా ఆశ ఉన్నది. దీని గురించి మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రం. మధ్యాహ్న సమయం, శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ యూత్ క్రిస్మస్ బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యవనస్తులు నువ్వు ప్రేమించావు తండ్రి. ఆ యవనస్తుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసి నువ్వు ప్రేమించి తండ్రి
చక్కటి మాటలు ఆయనకు మరి మీరు తెలియపరుచున్నారు తండ్రి. అది అలాగే ప్రభువా మా మధ్యలో ఉన్నటువంటి ప్రతి యవనస్తుడిని యవనురాలని ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ మహిమ కొరకు మేమందరం జీవించే కృపను మాకు దయచేయండి. నీ కాడిని మోసే కృపను మాకు దయచేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.